ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో వినూత్న మార్పులు చేస్తూ అంతర్జాతీయ ప్రమాణాలను పెంపొందించే దిశగా అడుగులు వేస్తోంది. కేవలం శ్రీమంతుల పిల్లలకు మాత్రమే అందుబాటులో ఉన్న ఇంగ్లీష్ మీడియంలో బోధన, ప్రీలోడెడ్ బైజూస్ కంటెంట్తో కూడిన ట్యాబ్లు, IFPలతో కూడిన డిజిటల్ క్లాస్ రూమ్స్, ఇంగ్లీష్ ల్యాబ్స్, కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా ఆధునిక మౌలిక సౌకర్యాలు, స్పోకెన్ ఇంగ్లీష్ నైపుణ్యాలను పెంచే టోఫెల్ వంటి పరీక్షలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు అంతర్జాతీయ విద్యాబోధన IBని సైతం ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక మీదట రాష్ట్ర ప్రభుత్వం SCERTలో అంతర్జాతీయ IB భాగస్వామ్యం కొనసాగుతుంది. దీంతో రాష్ట్రంలోని విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్య అందుతుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ SCERTలో భాగంగా చేస్తూ ప్రభుత్వ బడుల్లో IB విద్యా విధానాన్ని ప్రవేశపెడుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో IB, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ SCERTల మధ్య విద్యా విధానానికి సంబంధించిన ఒప్పందం కుదిరింది. జూన్ 2025 నుంచి 1వ తరగతికి IBలో విద్యాబోధన ప్రారంభం కానుంది. జూన్ 2026 నుంచి 2వ తరగతికి IBలో విద్యాబోధన ఉంటుంది. ఇలా క్రమంగా ఒక్కో ఏడాది ఒక్కో తరగతికి పెంచుకుంటూ 2035 నాటికి 10వ తరగతికి, 2037 నాటికి 12వ తరగతికి IB రాష్ట్ర బోర్డుల నుంచి జాయింట్ సర్టిఫికేట్ అందుతుంది. ఇలా వినూత్నంగా పాఠశాల విద్యాస్థాయిని పెంచుతోంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం.